హాయ్, నా పేరు జ్యోతి. నేను ఇయర్ సర్జరీ చేసుకున్నాను. నాకు డాక్టర్ జ్యోత్స్న మేడం చాలా బాగా చేశారు. నాకు ఏంటంటే చాలా సంవత్సరాల నుంచి నేను సర్జరీ చేయించుకోవాలి అంటున్నారు. ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళిన ఇయర్ సర్జరీ కోసము. కానీ చాలా భయపడ్డాను. భయమేసింది. ఎందుకంటే అది ఏమో ఎట్లా ఉంటుందో నొప్పి, ఇంకా మౌత్ పక్కకి వెళ్ళిపోవడం అట్లా అంతా అవుతుంది అని చెప్పేసి చాలామంది అనేవాళ్ళు. కొన్ని సక్సెస్ కూడా అవ్వవు అనేసి చెప్పారు. అలా అంటూ ఉంటే చాలా భయపడి నేను అస్సలు పోలేదన్నమాట. మ్యాక్సిమం చాలా ఇయర్స్ డిలే చేసేసుకున్నాను. కానీ లాస్ట్ 2 months బ్యాక్ నాకు చాలా పెయిన్ వచ్చి అట్లాస్ హాస్పిటల్ గూగుల్లో సెర్చ్ చేసుకొని వెళ్ళాను. అక్కడ జ్యోత్స్న మేడం ఉండేరు. మేడం చెక్ చేసి సర్జరీ కంపల్సరీ చేసుకోవాలి మా అని చెప్పారు. కానీ మేడం నేను ఎప్పటిలాగానే చూద్దాంలే అనుకొనేసి మళ్ళీ వస్తాను మేడం అని చెప్పాను. కానీ మేడం మాట్లాడారు, ఎందుకు భయపడుతున్నావు, అసలు నేను చేస్తాను, నీకు మంచిగా అవుతుంది, నీకేం ప్రాబ్లం లేకుండా నేను చేస్తాను అని చెప్పారు. కానీ మేడం మాట్లాడిన విధానానికి నాకు చాలా నమ్మకం వచ్చింది, ధైర్యం వచ్చింది, బాగా చేస్తారు అనేసి. అదేంటో నాకు మేడం మీద నమ్మకంతో యాక్చువల్లీ నేను ఉండేది హైదరాబాద్లో, మా ఫ్యామిలీ అంతా నెల్లూరులో ఉంటారు. అట్లా అందరూ వద్దన్నారు, హైదరాబాద్లో వద్దు, నెల్లూరుకి వచ్చేసి ఇక్కడ అందరం ఉన్నాం కదా అనేసి. కానీ వాళ్ళందరినీ కూడా నేను కాదనేసి హైదరాబాద్లోనే ఓన్లీ మా ఆయన, పిల్లలు ఇంత చిన్న పిల్లలు, మేము ముగ్గురమే వెళ్ళి చేయించుకున్నాం, నలుగురమే. భయం లేకుండా మేడం మీద నమ్మకంతోనే వెళ్ళి చేయించుకున్నా. కానీ మేడం చేశారు, చాలా బాగా చేశారు. నాకైతే మంచిగా సక్సెస్ అయింది. ఇంకా మెడిసిన్ కానీ, మేడం చూసిన విధానం కానీ, మాట్లాడిన విధానం కానీ అంత ధైర్యం ఇచ్చి, అసలు ఎట్లా అంటే అసలు ఒక మంచి ఫ్రెండ్గా మాట్లాడి అంత ధైర్యం ఇచ్చారు. నేను టెన్షన్ పడుతుంటే కూడా, ఎందుకు నువ్వు టెన్షన్ పడుతున్నావు, అస్సలు టెన్షన్ పడొద్దు అని చెప్పి చాలా బాగా సపోర్ట్ ఇచ్చారు. మంచిగా మాట్లాడి చేశారు. నాకైతే చెవు చాలా మంచిగా అయింది. సర్జరీ మంచిగా చేసుకున్నా, హ్యాపీగానే ఉన్నాను ప్రజెంట్. ఇంకా ఇంకొక చెవు కూడా హోల్ ఉంది. అది కూడా త్వరలోనే మళ్ళీ జ్యోత్స్న మేడం కాడికే వెళ్ళి చేయించుకోవాలి అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చెవు ఆపరేషన్ అంటేనే చాలా భయపడ్డాను. అట్లాంటిది మేడం నాకు చేసిన తర్వాత ఇంత ఈజీగా అనిపించింది. ఎందుకంటే నొప్పి కూడా తెలియలేదు నాకైతే అస్సలు. ఎందుకంటే మా చెల్లికి కూడా చేయించుంటే అమ్మాయి చాలా నొప్పికి ఏడ్చింది అనేసి నాకు తెలుసు, నేను చిన్నగా ఉన్నప్పుడు. కానీ అట్లా నాకు అసలు నొప్పి గట్రా ఏం తెలియలేదు. సో అందుకోసమే నేను మళ్ళీ కూడా ఇక్కడే చేయించుకోవాలి అనేసి అనుకుంటున్నాను. కానీ మేడం అయితే చాలా బాగా చేశారు. మేడంకి నేను ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. ఇంకా ఎట్లాంటి ఇష్యూస్ కూడా లేకుండా మౌత్ పక్కకి వెళ్ళడం కానీ అట్లాంటివి ఏమీ లేకుండా బాగా చేశారు. చాలా మంచిగా మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం.